ఏంటి దేవుడు నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మలు ఈ ఇంటికే కోడలిగా రావాలనుకుంటున్నానండి. హరి, మా ఇల్లు అమ్మకానికి పెట్టివా? దేవుడు పైనే జంటలను కలుపుతాడు, ఓన్లీ గొడవ పెట్టుకోవడానికి కిందికి పంపుతాడు. స్వామి, మా ఫ్రెండ్ని 2 వ్యక్తులు ప్రేమిస్తున్నారు. అందులో ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరు అదృష్టవంతులో తనకు తెలియడం లేదు. అందుకని మీ దగ్గరికి వచ్చాము. ఏదమ్మా నీ చెయ్యి ఒకసారి చూపించు. నువ్వు మొదటి వాడిని పెళ్లి చేసుకున్నావనుకో రెండో వాడు అదృష్టవంతుడు, నువ్వు రెండో వాడిని పెళ్లి చేసుకున్నావనుకో మొదటివాడు అదృష్టవంతుడు. బేబీ, నీకు నా కళ్ళల్లో ఏం కనిపిస్తుంది? నువ్వు నా దగ్గర తీసుకుని 50,000 అప్పు కనబడుతుంది. మరి నా కళ్ళలో నీకేం కనిపిస్తుంది బేబీ? నాకు నీ కళ్ళల్లో ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది బేబీ. అవునా? ఒకసారి ఉప్పల్ నుంచి పంజాగుట్ట పోయే రూట్ లో ఎంత ట్రాఫిక్ ఉందో చూసి చెప్పవా? అందరూ చెప్తుంటారా నీ మంచి మనసుకు నువ్వు యాడున్నా సంతోషంగా ఉంటావు నాయనా అని. కానీ వాళ్ళకి తెలీదు నేను సగం సంకనాకపోవడానికి కారణమే ఆ మంచి మనసని. ఏంటి మనకి చాలా అప్పులు ఉన్నాయి కదా, నేను మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? నేను చాలా తెలివైన దాన్ని కదండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకా సమాధానం చెప్పి ₹1,00,00,000 తెచ్చేస్తాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి టకా టకా సమాధానం చెప్తావా? నేను చాలా తెలివైన దాన్నండి, మీరేం అడిగినా చెప్పేస్తా. హాస్పిటల్లో ప్లస్ సింబల్ ఉంటది కదా, దాని అర్థం ఏంటి? మీకు అది కూడా తెలీదా? నిలువుగా ఉన్నది డాక్టర్, అడ్డగా ఉన్నది పేషెంట్. నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటది? అది దాని ఇష్టం అండి, దానికి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు కొట్టుకుంటది. సరే, ఒక షర్టు ₹88, ఒక షర్టు కొంటే ఒక షర్టు ఫ్రీ. అలాంటప్పుడు ఒక షర్టు ఎంత పడింది? ₹8. అదేలా? 88 అంటే 2 8లు కదండి, అందుకే ఒక షర్ట్ ₹8 పడినట్టు. నా కూతుర్ని చూసుకోవడానికి నాకు మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఇంటి పని మనిషికి ఇంకో పని మనిషి, ఆ పని మనిషికి పెద్ద పని మనిషి ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈయన్ని నేను తప్పితే ఇంకెవ్వరు చూసుకోరు. నాకు పిల్లోడు కన్నా పిల్లోడు, నా కాకినాడ కాజా. మరి ఇంకేంటి? ఉన్నారు, అందరూ ఉన్నారు. వాడిని ఆయన చూసుకోవడానికి ఎవరు లేరు. మరి అందుకే నేను చూసుకోవాలి. అది ప్రేమ అండి. భర్త మీద ఒక భార్యకు ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమకి అందరు ఉన్నారు, ఈ ప్రేమకి ఎవరు లేరే. కాజాకి నేను తప్పే, ఎవరు లేరు. ప్రేమ ఇది కాదు కాజా. ఏమండి, భార్య భర్తలిద్దరిని స్వర్గంలో కలిసి ఉండేవారు ఎందుకండి? ఓ పిచ్చినా బుజ్జి, భార్య భర్తలిద్దరిని కలిసి ఉంచితే స్వర్గం ఎందుకు అవుద్దే? మళ్ళీ నరకమేగా. అమ్మా ఆకలి వస్తుంది, ₹10 ఉంటే దానం చేయండి అమ్మా. 500 వేశారు. మీరు లక్ష్మీదేవి అమ్మా. నేను లక్ష్మీదేవి అన్న విషయం నాకు తెలుసు. నీకు 500 ఎందుకు ఇచ్చానంటే నా దగ్గర చిల్లర లేదు. నువ్వు ₹10 తీసుకొని 490 నాకు ఇచ్చేయి. నా దగ్గర చిల్లర లేదమ్మా. చిల్లరేంటమ్మా, నా దగ్గర అన్ని డబ్బులే లేవమ్మా. సరేలే, కాట్లో వరల్లా ఏడక, చిల్లర మార్చుకొని తీసుకొని రా. ఆగు, నేను నీకు 500 ఎందుకు ఇచ్చాను? చిల్లర మార్చి ₹10 తీసుకోమని ₹490 మీకు ఇమ్మని ఇచ్చారు. కరెక్ట్. సెల్లో ఏం చేశారు మేడం? వీడియో తీశాను. నువ్వు 500 పట్టుకొని పారిపోతే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని.